ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు, ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి. పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసిన కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది. యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, వయసులో నీకంటే చిన్నోడు, అనుభవంలో నీకంటే చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష. అది కూడా చేయకుండా 2020లో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు 299 మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండ రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష. ఈ విధంగా ప్రతి దగ్గర చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు శాశ్వతమైన మరణ శాసనం రాసిండు. ఇవన్నీ కూడా నేను కృష్ణానది జలాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతాయి, నీటి పంపకాలకు ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పంపకాలు జరిగిన నీళ్ళకి సిడబ్ల్యూసి ఏ విధంగా అనుమతులు ఇస్తుంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సమస్య వస్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా వివరించాలో వాటి